నమస్తే అండి. భగవద్గీత 12వ అధ్యాయము 5వ శ్లోకం గురించినటువంటి వివరణ. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమందు ఆసక్తమైనటువంటి చిత్తము గలవారికి పురోగతి మిగులు క్లేశకరము. ఆ విధముగా ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టతరమే అని పంచభూతాలను శరీరముగా ధరించి వ్యక్తము కాకముందే ఆత్మ సంగతులను శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుండగా, అయా యోగులారా, జ్ఞానులారా, వ్యక్తమైనటువంటి ఆత్మ దేవుని యొక్క సంపూర్ణ స్వభావమును అనగా గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్తున్నటువంటి భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకమును నెరవేర్చుటకు వచ్చినటువంటి వ్యక్తమైనటువంటి ఆ పరమపురుషుడి యొక్క తత్వమందు ఆసక్తి లేకుండా గుణాతీతము, నాశనరహితము అయినటువంటి జీవుడిని కానక నిరాకార తత్వమందు మనస్సు కలిగి ఉండేటువంటి వారికి పురోగతి అనేది అనగా మానవుడు మట్టి నుండి మహిమకు పునరుద్ధానమయ్యేటువంటి పురోగతి అనేది మిగులు క్లేశకరము. అనగా మానవుడు మాధవుడు అవుటకు అవకాశమే లేదు అని ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా మాట్లాడుతుండగా, అయ్యా పండిత పీఠాధిపతులారా, వ్యక్తమైనటువంటి పరమ పురుషుడు యొక్క తత్వము ఏమిటని మీరు ప్రకటిస్తున్నారు? మేమైతే పరమపురుషుడు క్రీస్తుగా వ్యక్తమయ్యున్నాడు అని క్రీస్తుని గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని క్రీస్తుని ప్రకటిస్తుండగా, మరి మీరు అవ్యక్త రూపమునే ఆరాధిస్తున్నారా, లేదా వ్యక్తమైనటువంటి పంచభూతాలను వశపరుచుకున్నటువంటి పరమపురుషుడిని కానక పంచభూతాలనే దేవతలుగా కని వారిని ఆరాధిస్తున్నారా? అయితే పురోగతి అనేది మీకు మిగులు క్లేశకరము అని ఈ శ్లోకం సెలవిస్తుండగా, మరి సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.